హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. ఈ రోజు వీడియో మ్యాంగో డ్రెస్లెచెస్ కేక్ రెసిపీ. మరి దీన్ని తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, కొంచెం పెద్ద బౌలే తీసుకోండి. ఆ బౌల్లో 1 కప్ బాయిల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ బాయిల్ చేసుకొని కూల్ చేసుకున్న మిల్క్. జస్ట్ రూమ్ టెంపరేచర్ ఉండాలన్నమాట. హీట్ ఎక్కువగా ఉండకూడదు. మనం ఫింగర్ పెట్టినప్పుడు వామ్గా ఉండాలి. సో ఆ టెంపరేచర్ ఉండే మిల్క్ తీసుకోండి. 1 బౌల్ మిల్క్లో మనం 2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నాము. వెనిగర్ గనక లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నప్పుడు మనకు కొంచెం బటర్ మిల్క్ లాగా మజ్జిగలాగా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ. సో అలా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇందులో మనం 3/4 కప్ అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్గా మనం ఘీ చేసుకుంటాం కదా, వెన్న, అది మెల్ట్ చేసుకుంటాం అనమాట. వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇందులోనే మనం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక జల్లెడ పెట్టుకొని అందులో మనం 1 కప్ మైదా, హాఫ్ కప్ పౌడర్ షుగర్ వేసుకుంటాము. నార్మల్ షుగరే పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాం అనమాట. సో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఇది ఒకసారి జల్లెడ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్ యూస్ చేయాలి అన్ని ఇంగ్రీడియంట్స్కి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి పేస్ట్ లాగా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. సో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం కేక్ మౌల్డ్లో తీసేసుకుంటాం. ఇది వేసుకునేటప్పుడే ఒకసారి కడాయిని మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుంటాము. ఇది వేసుకునే లోపల ఒక 5 మినిట్స్ అది ప్రీ హీట్ అయిపోతుంది. మీ దగ్గర ఒకవేళ కేక్ బౌల్ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు. అందులో ఇది మిక్స్చర్ వేసేసి దాని కింద చిన్న నార్మల్ దోశ ప్యాన్ అలాంటి పెట్టేసి సిమ్లో పెట్టేస్తే కానీ కుక్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ 5 మినిట్స్ ముందే నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేశాను. ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఇలా. సో దీంట్లో మేము కేక్ పెట్టేస్తాం బేకింగ్ కోసము. ఇది పెట్టేసిన తర్వాత క్లోజ్ చేసేసేయాలి. ఇంకా లిడ్కి అయితే కొంచెం కూడా స్టీమ్ బయటికి వెళ్ళకుండా చూసుకోండి. ఇక్కడ నాకు చిన్న హోల్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా క్లోజ్ చేసేస్తాను నేను. దీన్ని ఎలా క్లోజ్ చేస్తున్నానంటే నార్మల్గా పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి, చపాతీలు చేసుకుంటే పిండి, దాంతో క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. లేదా సిల్వర్ ఫాయిల్ అలా వస్తుంది కదా, దాంతో అయినా క్లోజ్ చేసేయచ్చు. ఏమంటే స్టీమ్ బయటికి వెళ్ళకూడదు అనమాట. సో ఇది క్లోజ్ చేసేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ అలాగే ఉంచేయండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మనం చెక్ చేసుకుంటాము టూత్ పిక్తో లేదా నైఫ్ అయినా. సో ఇలా లోపలికి పెట్టినప్పుడు మనం బయట తీసేటప్పుడు ఈజీగా వచ్చేయాలన్నమాట, ఏం అంటుకోకుండా. అంటే మన కేక్ బేక్ అయిపోయినట్టు అర్థం. సో కేక్ కూల్ అయ్యేంత వరకు మనం మ్యాంగో మిల్క్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మ్యాంగో తీసుకొని పీల్ చేసుకొని దాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ ఒక బ్లెండర్లో యాడ్ చేసుకొని అందులో 1 టీ కప్ మిల్క్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసుకున్న మిక్చరు జల్లెడ వేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా చిన్న పల్ప్స్ అలాంటివి ఉంటే కూడా మనకు స్మూత్ టెక్స్చర్ రావాలి, దానికోసం జల్లెడ వేసుకుంటాము. ఇందులో మనం మిల్క్ మేడ్ లేదా మిఠాయి మేడ్ యాడ్ చేసుకోవాలి. రెండిట్లో ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇది నేను 200 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ లేదా మిఠాయి మేడ్, దాని తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర హోమ్ ప్రిపేర్డ్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాంగో సీజన్ అయితే అయిపోవస్తుంది. త్వరగా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే మనం కేక్ని డిమోల్డ్ చేసేస్తున్నాము. చాలా ఈజీగా వచ్చేసింది కేక్ అయితే. నాన్ స్టిక్ ప్యాన్లో చేసిన నీట్గా వస్తుంది కేక్. కేక్ బేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఈ రెసిపీ అయితే. సో ఇంకా కేక్ని డిమోల్డ్ చేసేసిన తర్వాత దీన్ని మన ఇష్ట ప్రకారం ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అకార్డింగ్ టు యువర్ సైజ్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్స్చర్ ఉంది కదా, మ్యాంగో మిల్క్ మిక్స్చర్ని పైన వేసేస్తామన్నమాట. మొత్తం బాగా అది అబ్జార్బ్ చేసుకునేంత వరకు వేసేసి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో మొత్తం మిక్స్చర్నంతా, మొత్తం కేక్ అంతా కొంచెం సోక్ అయ్యే వరకు వేయాలన్నమాట. వేసిన తర్వాత దీనిపైన కొంచెం మ్యాంగో పీసెస్తో మీ ఇష్టం, ఏమైనా పిస్తా పీసెస్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేస్తున్నాను. ఇంకా కొంచెం ప్రొమోగ్రానేట్ వేసి గార్నిష్ చేస్తున్నాను అనమాట. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇవాళ వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.